డిఎల్ నారాయణ గారు సీతారామరాజు తీస్తానని అనౌన్స్ చేశాడు. నా దగ్గరికి వచ్చి పెద్దలు మారాలి, నేను టేకప్ చేస్తున్నాను, మీరు కోఆపరేట్ చేసి డేట్స్ ఇవ్వాలి. అందులో నేనే హీరో. ఇదేంటి మరి సీతారామరాజు అని అనౌన్స్ చేశారు కదా, సీతారామరాజు అయితే యాక్ట్ చేస్తానన్నా. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను తీయలేను బాబు, నా దగ్గర ఉన్న మెటీరియల్ మీకు ఇస్తాను, మీకు ఓపిక ఉంది, డబ్బు ఉంది, మీరు తీయండి సీతారామరాజు, గొప్ప పేరు వస్తుంది అన్నాడు. సీతారామరాజు తీయటం అయిపోయింది. ఇంకా ఆయన పెద్దల మారాలు జరుగుతూనే ఉంది. ఇప్పుడు సీతారామరాజు అంత గొప్ప సినిమా తీసినాక నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదంటే దేవదాస్ తీయంటారు. రెండుకి ఆయనే కారణం, సీతారామరాజుకి తీయటానికి, దేవదాస్ తీయటానికి. అది ఆత్రేయ గారు రాశాడు, లెంగ్త్ ఎక్కువ అయిపోయింది, 19,600 లెంగ్త్. అంత లెంగ్త్ భరించలేకపోయారు జనం. ఆ పిక్చర్ రావటం ఒక ఎఫెక్టు. మనకి ఈ లెంగ్త్ సెకండ్ టైము 5,000 కట్ చేసి ట్రిమ్ చేసి వేస్తే బెటర్గా ఆడింది. తర్వాత లెంగ్త్ ఏదైనా తగ్గించమని నాయగా వాళ్ళు అడిగారు రిలీజ్కి ముందు. అడిగితే సరే మాకేం తోచట్లేదని ఆదిత్య సుబ్బారావు గారిని, పుల్లయ్య గారిని, ఎల్వి ప్రసాద్ గారిని, ఇలా పెద్దవాళ్ళు కదా ఇండస్ట్రీలో, వాళ్ళకే చూపెట్టాము. చూపెట్టి పుల్లయ్య గారు బయటికి రావటం, ఎవడో లంచావాడికి తగ్గించమగలిగిన సిద్ధులు వచ్చి అంత బ్రహ్మాండంగా ఉంది సినిమా. అది సుబ్బారావు నాకు ఎప్పుడు కళ్ళంటి నీళ్ళు రావాయే, గబుక్కున కళ్ళంటి నీళ్ళు వస్తే ఎవరన్నా చూస్తారేమో సిగరెట్ వెలిగించుకున్నాను, చాలా బాగుంది, ఏం తీయటానికి ఏం లేదు అన్నాడు. ఎల్వి ప్రసాద్ ఏమో ఆయన ఇంటికి వెళ్ళి నిర్మలకు ఫోన్ చేసి ఈ సినిమా చూసినాక నేను నీ ఫ్యాన్ అయిపోయానమ్మా అన్నాడు. అది మరి పెద్దవాళ్ళంతా ఇట్లా చెబితే ఏం కట్ చేయాలో తెలియక అది అలాగ వదిలేసాను. మా దగ్గర మాధవరావు అని డిస్ట్రిబ్యూటర్, పెద్దవాళ్ళు చిన్న డిస్ట్రిబ్యూటర్, మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ముందు నేను కొనేసి ఉంటే పోయేది అసలు. ఆయన కొన్నాక ఎయిర్పోర్ట్లో కనిపించాడు నాకు. ఎయిర్పోర్ట్లో కనిపిస్తే అప్పుడు నేను సిగరెట్ తాగానండి. జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి అందులోంచి సిగరెట్ వెలిగించుకొని, ఇదే ఆఖరి సిగరెట్, నేను అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్తున్నాను, మీరు సినిమా ఎందుకు కొన్నారు, ఏం చేయడానికి కొన్నారని అడిగాను. ఏం చేయడానికి, నువ్వేమో సినిమా స్కోపు కలర్లో తీస్తున్నావు, నాదేమో బ్లాక్ అండ్ వైట్, ఎప్పుడో పాత పిక్చరు, నీ ఎవరి దగ్గరైనా ఉంటే రిలీజ్ చేశాడనుకో నాకు చెడ్డ పేరు వస్తుంది, అందుకని కొన్నాను అన్నాడు. తర్వాత అమెరికాలో ఉండే రిలీజ్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.